హరే కృష్ణ. రామాయణంలో చూసినట్లయితే రావణుడికి ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారండి. ఒకరు విభీషణుడు, ఇంకొకరు కుంభకర్ణుడు. విభీషణుడు వచ్చేసరికి రావణుడికి చెప్తాడండి. ఎప్పుడైతే సీతమ్మను లంకకు తీసుకొస్తాడో రావణుడు అప్పుడు చెప్తాడు, అన్నయ్య నువ్వు చేసే అధర్మమైన పని, నువ్వు సీతమ్మని తీసుకువెళ్ళి రాముడికి అప్పగించేసే. సీతమ్మ తల్లి సాక్షాత్తు లక్ష్మీదేవి, ఇలా చేయొద్దు అని చెప్తాడు. కానీ రావణుడు వినడండి, విభీషణ్ణి తంతాడనమాట. అప్పుడు విభీషణుడు అన్నయ్య చేసేది అధర్మమైన పని, చెప్పినా వినడం లేదు అని చెప్పి అన్నయ్యను అలాగే రాజ్యాన్ని వాళ్ళ బంధుమిత్రులందరినీ కూడా వదిలేసి రాముడి దగ్గరికి వచ్చేస్తాడనమాట. రాముడి దగ్గరికి వచ్చేసరికి రాముడిని శరణు వేడతాడు. రామ, నేను నీ సైడే ఉంటాను, ధర్మం వైపే ఉంటాను, నాకు శరణివ్వు అని చెప్పి రాముడిని వేడుకుంటాడనమాట. ఇంకా కుంభకర్ణుడిని చూసినట్లయితే కుంభకర్ణుడు రావణుడు చేసేది అధర్మమైన పని అయినప్పటికీ కూడా కుంభకర్ణుడు తన జీవితాన్ని అన్నయ్యకి అంకితం చేయాలి అనుకుంటాడు. అధర్మం వైపే నిలబడతాడనమాట కుంభకర్ణుడు. చూడండి, విభీషణుడికి కుంభకర్ణుడికి ఎంత తేడా ఉందో. విభీషణుడు వచ్చేసరికి ధర్మం వైపు నిలబడాలి, రాముడు చేసేది ధర్మమైన పని, అన్నయ్య చేసేది అధర్మమైన పని అని తెలిసి అన్నయ్యను అందరినీ వదిలేసి రాముడి దగ్గరికి వచ్చి శరణు వేడతాడు. కుంభకర్ణుడు మాత్రం అన్నయ్య చేసేది అధర్మమైన పని అయినప్పటికీ కూడా తెలిసి కూడా అన్నయ్య వైపే నిలబడతాడనమాట. కాబట్టి అందుకే మనం ఇప్పటికీ కూడా విభీషణుడిని కీర్తిస్తూ ఉంటాము. హరే కృష్ణ.